వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాకాహ్యనంతచ్చ బుద్ధియో వ్యవసాయినిం. తాత్పర్యము: అర్జున, ఈ యోగములో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఏక కారణముగా ఉంటుంది. నిశ్చయ వివేకము లేనివారి జ్ఞానము అనేక విధాలుగా అనంత ముఖాలుగా ఉంటుంది. అంటే ఈ యోగములో ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం వస్తుంది. ఈ యోగాన్ని ఆచరించాలంటే మనకి కావలసింది స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే. స్థిరత్వము లేని బుద్ధులు లెక్కకు మించి అనేకము ఉన్నారు. మరి మనసు పరిపరి విధాలుగా పరుగు తీస్తుంది. లక్ష్యము నిర్ణయించుకొని నిశ్చయాత్మకమైన స్థిరమైన బుద్ధితో కర్మాచరణ కొనసాగిస్తే లక్ష్య సాధనలో విజయము సిద్ధిస్తుంది. నిగ్రహించబడని మనసు పరిపరి విధాల పరుగులు పెడుతూ ఉంటుంది. నిగ్రహించబడిన మనసు బుద్ధి అనబడుతుంది. అది ఒక్క రీతిలోనే స్థిరముగా ఉంటుంది. స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధితో కొనసాగించిన యోగ సాధన స్వల్పమైన మహాభయము నుంచి రక్షిస్తుంది.